కుటుంబ సభ్యులు ఫస్ట్ తీసుకెళ్తారు. అమ్మా కొంచెం హ్యాపీగా మనకు బాగుంటుంది చెప్పు. अरे किरण किरण ఒకసారి చెల్లురా మేడం చూడండి మేడం రికార్డర్ विनियोगः ओम अस्य श्री मध्ये महाभारतम् स्वागतं कृष्ण शరణागतं कृष्ण దానికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మనవి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పండుగ రోజు రానే వచ్చింది. అందరు దిగాలి, మొత్తం దిగాలి, వేదిక ప్రారంభించుకుంటాం. మొత్తం దిగాలి, ఎవరు ఉండదు. అయ్యో ఒక్క నిమిషం పరమాత్మకి జయ జయ గీత, జయ జయ గీత. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మన దేవతలు ఏ విధంగానైతే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటని చెప్పదలుచుకున్న రెండు ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రవచనాలు ఈరోజు వాళ్ళు ఎంత పెద్దవారైన పార్వతీ టీచర్ గారు 87 ఏళ్ళు వారికి. ఆ 87వ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలని, విలువలతో కూడుకున్న సమాజాన్ని ముందుకు నడపాలని, భక్తులకు సంబంధించి కేవలం మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి ఆ భగవంతుని పూజ చేస్తాం. దాంతోపాటు భగవంతుడు అంటే భక్తి,
శ్రద్ధలతో కూడుకున్న ఒక ప్రధానమైన అంశంగా వివరించడానికి అనేక అంశాలు ఈ భగవద్గీతకు సంబంధించింది. మరి 5,000 మందితో ఈరోజు వారు నిర్వహించిన ఒక ప్రధానమైన వ్రతం అనుకోవచ్చు, కార్యక్రమం అనుకోవచ్చు, యజ్ఞం అనుకోవచ్చు. 660 రోజుల నుంచి వారు చేస్తూ ఉన్న కార్యక్రమం. ప్రత్యేకించి మంత్రి మండల హెడ్ క్వార్టర్స్లో ఈ పట్టణ కేంద్రంలో ఉన్న అనేక మంది మా పెద్దలు, సోదరులు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా చాలా ముఖ్యంగా ప్రతినిత్యం ప్రతిరోజు పారాయణం చేస్తూ అందరికీ మంచి జరగాలనే యోచనతో ఈ ప్రాంతానికే కాదు మన రాష్ట్రానికి, మన సమాజానికి మేలు చేయాలి, భక్తిని కలిగియాలి ప్రతి ఒక్కరి మదిలో అని ఆలోచన చేసిన మా అక్కకి, చెల్లెలకి, మరి అమ్మలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియ. ఈ రికార్డు స్థాపన చేసిన సందర్భంలో వారు దీన్ని గుర్తించి మరి శ్రీనివాస్ గారిని, మా పార్వతీ టీచర్ గారు మరి గుర్తింపించే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనం అందరం కూడా చూస్తా ఉన్నాం సమాజంలో రాను భయాందోళన, మన పైన మనం నమ్మకం కోల్పోతాము, క్రైమ్ రేట్ ఎక్కువైతా ఉంది. వీటన్నిటికీ కేవలం జవాబు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ మన భగవద్గీతకు సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాల్లో మనకు కష్టం ఏర్పడినప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇబ్బంది పడతా ఉన్న ఇతరులు చూసి ఏ విధంగా వ్యవహారం చేయాలని ప్రత్యేకంగా బోధించిన ఆ భగవద్గీతకు సంబంధించిన అనేక అంశాలు దీంట్లో వివరించడం జరిగింది. కనుక వీటన్నిటిని కూడా మనం పాటించే ప్రయత్నంలో, ముందుకు సాగే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ జరిగిన ఈ 660 రోజులు మా పార్వతీ టీచర్ మరి దాదాపు 1000 మంది వరకు మా ప్రాంతంలో ఈ భగవద్గీతకు సంబంధించిన పారాయణలు చేస్తున్నప్పుడు ఒక ఇక్కడ వైబ్రేషన్ కలుగుతుంది. ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ గాలి పీల్చే వారికి, నీళ్లు తాగే వారికి, వారు చేసిన పూజలు, వారు పారాయణం చేసినప్పుడు ఆ స్పిరిచువల్ ఇంటలెక్ట్ వారికే కాదు 10 మందికి వెదజల్లే విధంగా వారి ప్రయత్నం, వారి ఆలోచన తప్పకుండా మనమందరం కూడా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి నేను కూడా